హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఇమ్రాన్ని. ఈ వీడియోలో 10th క్లాస్లోని ధర్తీకే సవాల్ అంతరిక్షకే జవాబ్ అనే గద్య పాఠం ఏదైతే ఉందో ఆ పాఠం గురించి మాట్లాడడానికి మేము ముందుకు వచ్చానండి. ఇవి పార్ట్ 1, పార్ట్ 2. ఈ పార్ట్ 1లో మరి ఉన్ముఖీకరణ్, ఉద్దేశ్, విధా విశేష్ మరియు గ్రామర్ గురించి ఈ పార్ట్ 1లో మనం మాట్లాడుకుందాము. అలాగే పార్ట్ 2లో లెసన్ యొక్క ఎక్స్ప్లెనేషన్ గురించి పూర్తిగా ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ పార్ట్ 1 టాపిక్లో ఏదైతే ఉన్ముఖీకరణ ఉంది, విధా విశేష్, ఉద్దేశ్ గురించి, భాషాకి బాత్ గురించి మనం మాట్లాడుకుందాం. उन्मुखीकरण विधाता द्वारा बनाई गई सृष्टि में अनेक जीव जंतुओं ने इस संसार में जन्म लिया है. అంటే దేవుని ద్వారాగా నిర్మించబడ్డ ఈ యొక్క ప్రపంచంలో మరి అనేక రకాల జీవ జంతువులు, మానవులు, జంతువులు సృష్టిలో సృష్టించబడ్డారు. जिसमें पशु पक्षियों को मानव की तुलना में कुछ विशिष्ट प्राकृतिक गुण प्राप्त हुए हैं. మరి ఈ యొక్క పశుపక్షులు మరియు మానవులకి మధ్య తులనాత్మకంగా అంటే డిఫరెన్సెస్ ఉన్నాయి. అవి ఈ ప్రపంచపు ప్రాకృతిక గుణాల్లో కూడా కొన్ని డిఫరెన్సెస్ రావడం అనేది జరిగింది. పక్షిयों को मुक्त आकाश में विचरण करते देखकर हम यही सोचेंगे कि काश हम भी उनकी तरह आकाश में ऊंची उड़ान भर पाते. మరి ఆ పక్షులని చక్కగా ఎగురుతూ ఉండగా చూస్తూ ఉంటే మనం కూడా అరే మాకు రెక్కలు లేవే, మేము కూడా చక్కగా ఆకాశంలో ఎగిరేవాళ్ళం కదా అనే ఒక ఆలోచన మనలో కూడా ఆటోమేటిక్గా వస్తుంది. ఇసి ఆకాంక్షనే विल्बर राइट व ओरोविन राइट भाइयों को हवाई जहाज की खोज की प्रेरणा दी. మరి ఈ యొక్క ఆకాంక్ష, ఈ యొక్క ఉత్సాహం ఏదైతే ఉందో విల్బర్ రైట్ మరియు ఓరోవిన్ రైట్ బ్రదర్స్కి మరి ఆ యొక్క హవాయి జహాజ్ హెలికాప్టర్ని నిర్మించే యొక్క ఆలోచనని ఇవ్వడం అనేది జరిగింది. और उन्होंने आकाश में उड़ने वाले हवाई जहाज का आविष्कार किया है. వాళ్ళు మొత్తానికి మరి ఆ లెక్కలో వాళ్ళు ఆలోచించి మరి ఒక హెలికాప్టర్ని కూడా నిర్మించడం అనేది జరిగింది. ఇక్కడ ప్రశ్న చూడండి, హవాయి జహాజ్ కా ఆవిష్కార్ కిస్నే కియా? హవాయి జహాజ్ని ఎవరిని ఆవిష్కరింపచేశారండి? ఎస్, రైట్ బ్రదర్స్, విల్బర్ రైట్ అండ్ ఓరోవిన్ రైట్. नेक्स्ट, उड़ते हवाई जहाज़ को देखकर आपको क्या लगता है? क्यों? ఎగురుతున్న హెలికాప్టర్ని చూస్తే మీకు ఏమనిపిస్తుంది? అరే మనం కూడా ఏదో ఒక రోజున హెలికాప్టర్లో వెళ్దాము, మనం కూడా ఆ హెలికాప్టర్లో ఎక్కుదాము, లేదా వాళ్ళకి బాయ్ చెప్దాము అనే లక్షణాలు అనిపిస్తాయి. అవి రాయాలండి. పశుపక్షి और मानव गुणों में क्या अंतर है? పశుపక్షులకి మరియు మానవులకి మధ్య ఉండే అంతర్ ఏంటి? ఎస్, పక్షులు ఎగురుతాయి, పశువులు మానవులు ఎగరలేరు. మానవులు మాట్లాడగలరు, పశువులు పక్షులు మాట్లాడలేవు. అలాగే మరి మానవులు చక్కటి ఆలోచన, సైంటిఫిక్గా ఆలోచిస్తూ కొత్త కొత్త ఆవిష్కరణల్ని సృష్టించగలడు. కానీ పశుపక్షులకి అటువంటి అవకాశము లేదు. ఇవన్నీ దేవుడు మానవులకి ఇచ్చిన ఒక విధాతకి వచ్చే ప్రాకృతిక గుణాలు మానవులకు కావచ్చు, మరి పక్షులకు కావచ్చు. ఓకే, ఉద్దేశం అండి. ఈ పాఠం యొక్క ఉద్దేశం ఏంటి? देश की सुरक्षा का कार्य अत्यंत महान कार्य है. इसके लिए अनेक प्रकार के नवीन तथा वैज्ञानिक उपकरण अपना విశేష దాయిత్వ నిభాతే హై. మరి దేశం యొక్క రక్షణ చేయడం చాలా అత్యంతమైన మహత్వపూర్ణమైన కార్యం అండి. మరి దీని గురించి
కొత్త కొత్త వైజ్ఞానిక సైంటిఫిక్ ఉపకరణాలు, సైంటిఫిక్ సాధనాలు, రాకెట్స్, కృత్రిమ ఉపగ్రహాలు ఇటువంటివి అన్నమాట. ఉనిహిమే మరి అటువంటి చేయడంలో మన యొక్క దాయిత్వం మరి చాలామంది మహాపురుషులు వాళ్ళ యొక్క దాయిత్వాన్ని నెరవేర్చడం అనేది జరిగింది. उन्हीं में कृत्रिम उपग्रह, रॉकेट, मिसाइल तथा रासायनिक वायु आदि ఆవిష్కార్ హుయే. అటువంటి మరి దేశ సురక్ష కొరకు కృత్రిమ ఉపగ్రహాలు, రాకెట్స్, మిజైల్స్, అలాగే అణుబాంబులు, ఆవిష్కరణలు జరగడం అనేది జరిగింది. ఇవి దేశ సురక్ష కొరకు అంటే దేశం యొక్క సెక్యూరిటీ కొరకు इस पाठ के द्वारा छात्रों में देश की सुरक्षा की भावना जागृत कराना और उपकरणों का आविष्कार करने वाले वैज्ञानिकों की जानकारी देना इस पाठ का मुख्य उद्देश्य है. మరి ఇటువంటి సైంటిఫిక్ ఆయుధాలని, సైంటిఫిక్ సాధనాలని, సైంటిఫిక్ రాకెట్స్ని, కృత్రిమ ఉపగ్రహాలని ఎవరైతే నిర్మిస్తారో, ఎవరైతే సైంటిస్టులు ఉంటారో వారి యొక్క ఆవిష్కరణ, వారి యొక్క దేశానికి వాళ్ళు చేసే సేవ గురించి మరి ఈ పిల్లల్లో ఆ దేశ రక్షణ అంటే ఏంటి అనే భావనని చూపించడమే ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశ్యం. నెక్స్ట్ विधा विशेष చూడండి. प्रत्यक्ष रूप से प्रश्नोत्तर द्वारा की जाने वाली प्रक्रिया ही సాక్షాత్కార్ है. మరి డైరెక్ట్గా క్వశ్చన్స్ అడుగుతూ మనము ఏదైతే ఫేస్ టు ఫేస్ అడుగుతామో దాన్నే సాక్షాత్కార్ అంటాం. సాక్షాత్కార్ అంటే ఇంటర్వ్యూ అని అర్థం. इस पाठ में साक्षात्कार विधा का పరిచయ दिया गया है. ఈ పాఠంలో మరి ఇంటర్వ్యూ యొక్క విధాని పరిచయం ఇవ్వడం అనేది జరిగింది. जिसमें भारत के पूर्व राष्ट्रपति मिसाइल मैन माननीय अब्दुल कलाम जी का साक्षात्कार जो कि कुछ छात्रों ने लिया था. మరి ఈ పాఠంలో పాస్ట్ మరి ఎక్స్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అబ్దుల్ కలాం, ఏపీజే అబ్దుల్ కలాం యొక్క ఇంటర్వ్యూ మరి కొంతమంది పిల్లలు తీసుకోవడం అనేది జరిగింది. और टेसी थॉमस मिसाइल उमैन द्वारा इंडिया टुडे మిజైల్ ఉమెన్ ద్వారా టేసీ థామస్, మిజైల్ ఉమెన్ అండి. టేసీ థామస్ అంటే మిజైల్ ఉమెన్ అంటేనే టేసీ థామస్ గుర్తుకు రావాలి. మరి ఆవిడ యొక్క ఇంటర్వ్యూని ఎవరు తీసుకున్నారు అంటే మరి ఇండియా టుడే సాప్తాహిక్ పత్రిక, ఇండియా టుడే ఈ వీక్లీ మ్యాగజైన్ వాళ్ళు మరి ఆవిడకి సంబంధించిన ఇంటర్వ్యూని తీసుకోవడం అనేది జరిగింది. यह प्रस्तुत किया जा रहे हैं. ఇక్కడ మరి ఈ యొక్క విధా అంటే ఇంటర్వ్యూ, ఈ పాఠం ధర్తీకే సవాల్ అంతరిక్షకే జవాబు యొక్క పాఠం విధా ఏంటి అంటే సాక్షాత్కార్ అనాలి. సాక్షాత్కార్ అంటే ఇంటర్వ్యూ అంటే ఫేస్ టు ఫేస్ క్వశ్చన్స్ని అడిగి ఆన్సర్లను తీసుకునేవి. మరి ఈ పాఠంలో కొంతమంది పిల్లలు ఎవరైతే ఉన్నారో వారు ఎక్స్ ప్రెసిడెంట్ అయిన అబ్దుల్ కలాం యొక్క ఇంటర్వ్యూని తీసుకోవడం అనేది జరిగింది. అలాగే మరి సాప్తాహిక ఇండియా టుడే అయిన వీక్లీ మ్యాగజైన్ పత్రిక ఏదైతే ఉందో వాళ్ళు మిజైల్ మ్యాన్ ఆఫ్ ఉమెన్ అని చెప్పి మరి టేసీ థామస్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఇంటర్వ్యూని తీసుకోవడం అనేది జరిగింది. నెక్స్ట్ మరి ఈ లెసన్ యొక్క ఎక్స్ప్లెనేషన్ పార్ట్ 2లో ఇవ్వడం అనేది జరిగింది. ఇందులో మరి నెక్స్ట్ ఫైనల్లీ భాషాకి బాత్ చూసినట్లయితే భాషాకి బాత్లో ఫస్ట్ కొన్ని పదాలు ఇచ్చాడు. ఇక్కడ చూడండి, పర్యాయ పదాలు ప్రతిభ, పరిశ్రమ, छात्र, शिक्षा. एक एक शब्द का वाक्य प्रयोग कीजिए और पर्याय शब्द लिखिए అన్నాడు. పర్యాయ శబ్ద చూడండి, ప్రతిభ అంటే బుద్ధి, ప్రభా. పరిశ్రమ అంటే మెహనత్, శ్రమ్. छात्र అంటే చేలా, శిష్య, విద్యార్థి. శిక్ష అంటే విద్య, పడాయి. మరి ఈ పదాలతో వాక్య ప్రయోగం చేద్దాం. చూడండి, ఇప్పుడు ప్రతిభ అంటే प्रतिभा में उससे कोई भी
समझौता नहीं करते ఇవే రాయాలని కాదు, ఇంకా పాఠంలో చిన్నవి కావచ్చు, లేకపోతే మనకు ఓన్గా చాలా రాయొచ్చు. परिश्रम, खूब परिश्रम करने पर ही हमें जीत मिलता है. छात्र, राम एक अच्छा छात्र है. शिक्षा, जवाहरलाल जी का प्रारंभिक शिक्षा दीक्षा घर पर ही हुई है. इलागे काकुंडा छात्र, मैं एक अच्छा अनुशासित छात्र हूँ. परिश्रम, मैं अच्छा परिश्रम करके पढ़ूंगा, 10 ग्रेड पॉइंट्स प्राप्त करूंगा. शिक्षा, अब्दुल कलाम का शिक्षा के तमिलनाडु राज्य में हुआ था. नेक्स्ट చూడండి, संभव, ज्ञान, बढ़िया, साकार. एक एक शब्द का विलोम शब्द लिखिए, वाक्य प्रयोग कीजिए. विलोम शब्दाలు చూడండి. ముందు संभव, असंभव, ज्ञान, अज्ञान లేదా मूर्खता, बढ़िया, घटिया, साकार, निराकार. संभव, असंभव, ज्ञान, अज्ञान, ज्ञान, मूर्खता, बढ़िया, घटिया, साकार, निराकार. సో విలోమ శబ్ద అంటేనే ఆపోజిట్ వర్డ్స్ అని. మరి ఈ ఆపోజిట్ వర్డ్స్ ఒకటి ఇస్తే ఒకటి, అసంభవ్ సంభవ్, జ్ఞాన్ అజ్ఞాన్, మూర్ఖత జ్ఞాన్, బడియా ఘటియా, ఘటియా బడియా, సాకార్ నిరాకర్, నిరాకర్ సాకర్. ఈ రకంగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వాక్య ప్రయోగాలు చూసినట్లయితే संभव, परिश्रम से हर काम संभव हो जाता है. కష్టపడితే ప్రతి పని కూడా సంభవంగా మారిపోతుంది. కోయి కమ్ అసంభవ్ నహీ హోతా, ఏ పని కూడా అసంభవం అనేది ఉండదు కష్టపడి చేసినట్లయితే. జ్ఞాన్, हर एक को ज्ञान चाहिए ना कि अज्ञान. बढ़िया, सदा बढ़िया माल को ही खरीदना चाहिए ना कि घटिया, అంటే మంచి అని అర్థం. साकार, मेरे राय में तो भगवान साकार रूपी है, निराकार नहीं. नेक्स्ट చూడండి మరి, छात्र, छुट्टी, पौधा, बात. एक एक शब्द का वचन बदलिए, वाक्य प्रयोग कीजिए. वचन छात्रा, छात्रा, ఛాత్రాయేం. ఛాత్ర అనేది స్త్రీలింగ్ అండి. ఛాత్ర అంటే పుల్లింగ్, ఛాత్ర అంటే స్త్రీలింగ్. కాబట్టి ఆతోటి ఎండ్ అయ్యే పదాలని ఏం జోడించాలి. చుట్టి, చుట్టియా, చుట్టి, చుట్టియా, చుట్టి. ఈతోటి ఎండ్ అయ్యే స్త్రీలింగ పదాలని యామ్ జోడించాలి. ఈ యామ్ జోడించాలి, ఈ తీసేసి. చుట్టి, చుట్టియా. పౌధా, పౌధే. ఆతో ఎండ్ అయ్యే పుల్లింగ పదాలని ఆ తీసేసి ఏ పెట్టాలి. బాత్, బాతేం. తోటి ఎండ్ అయ్యే స్త్రీలింగ పదాలని ఏం జోడించాలి. बात, बातें, पौधा, पौधे, छुट्टी, छुट्टियाँ, छात्रा, छात्राएं. नेक्स्ट చూసినట్లయితే सूचना के अनुसार बदलिए. निर्धन, संकल्प, संधि विच्छेद कीजिए. निर्धन विसर्ग संधि మనం చెప్పుకున్నాము. निर्धन विसर्ग संधि, नी प्लस धन, नी प्लस धन. निर्धन అంటే ఏదైనా తృతీయ చతుర్థ పంచమి వర్ణాలు ముందు విసర్గ వచ్చి ఆ విసర్గకు ముందు ఆ తప్ప వేరే ఏ వర్ణాలు ఉన్నా విసర్గ రాలా మారిపోతుంది, ఆలు ఉంటే ఓలా మారిపోతుంది. ఈ రూల్ మనం చెప్పుకున్నాం కదా. ఆ రూల్లో వచ్చిన నిర్ధన్ని నీ ప్లస్ ధన్గా మారుస్తాము. సంకల్ప, సంకల్ప, సమ్ ప్లస్ కల్ప్, ఇది వ్యంజన సంధి అండి. సమ్ ప్లస్ కల్ప్ ఏదైనా అనునాసిక తర్వాత
కా వచ్చినట్లయితే ఆ అనునాసిక ఏదైనా అనుస్వర్గాను లేదా ఆ కా యొక్క పంచమి వర్ణంగా కూడా మారిపోతుంది. సంకల్ప, సం ప్లస్ కల్ప, సంకల్ప, నిర్ధన్, నీ ప్లస్ ధన్, నిర్ధన్. తర్వాత सुबह शाम युवशक्ति समास पहचानिए. सुबह शाम, सुबह शाम రెండు పూర్వపదము పరపదము రెండు కూడా మోస్ట్ ఇంపార్టెంట్ పదాలే. ఏది లేకపోయినా పదం లేదు. సో పూర్వపదము పరపదము అంటే ఉత్తర పదము రెండు పదాలు ఇంపార్టెంట్ అయిన చోట మరి ఏ సమాసం అండి? యా, ద్వంద్వ సమాసం అండి. యథాశక్తి, శక్తికే అనుసార్. ఇక్కడ యథా అనేది పూర్వపదం అండి. పూర్వపదం యొక్క శక్తికి అనుసార్ అనేది పూర్వపదం ఇంపార్టెంట్లో ఉంది కాబట్టి పూర్వపద ఇంపార్టెన్స్ ఉన్న పదాలని అవ్యయభావ సమాస అని చెప్తాము. నెక్స్ట్ చూడండి, ఇక్కడ రేఖాంకిत शब्दों पर ध्यान दीजिए और इन्हें समझिए. అంటే राष्ट्रपति कार्यालय के दौरान कुछ बालकों ने उनका సాక్షాత్కార్ లియా థా. ఒక సెంటెన్స్ ఇచ్చాడు, కార్యాలయ్ అలాగే కుచ్ ఉన్కా అని చెప్పి ఇచ్చాడు కొన్ని. అయితే ఇక్కడ మనకి ఇవి భాషాభేదను అనుసరించి కార్యకాల్ చూడండి, కార్యకాల్ అనేది లింగ్ ఏంటి అని చెప్పి క్వశ్చన్ చేసుకోండి. అంటే లింగ్ ఐడెంటిఫై చేసి రాయాలి. పుల్లింగ్. శబ్దభేద అంటే ఇక్కడ పదపరిచే అంటారు దీన్నే. అంటే అక్కడ అది ఏది ఉంటే దానికి గ్రామర్ ఏది సూట్ అవుతే అది మనం చేయాలి. కార్యకాలం అనేది పుల్లింగ్ అండి. కుచ్ అనేది మరి క్రియా విశేషణం. కుచ్ అనేది విశేషణం అండి. కుచ్ అనేది ఏంటి? విశేషణం అండి. అనిశ్చయవాచక సర్వనామం అంటాం. ఫస్ట్ సర్వనామానికి వచ్చేసరికి కుచ్ అనిశ్చయవాచక, కోయి కుచ్ అనిశ్చయవాచక సర్వనామం అంటాం. అలాగే అనిశ్చయ సంఖ్యావాచక విశేషణ కూడా అవుతుంది. ఈ కుచ్ అనేది రెండు రకాలుగా కూడా పనిచేస్తుంది. ఉన్కా అనేది అన్యపురుషవాచక సర్వనామం. అన్యపురుషవాచక సర్వనామం. పురుషవాచక అనే సర్వనామం అనేది ఉత్తమ పురుష, మధ్యం పురుష, అన్యపురుష. ఉన్కా అంటే థర్డ్ పర్సన్ అని చెప్పి అర్థం. సో ఇక్కడ ఉన్కాలో మరి అన్యపురుష వాచక సర్వనామం ఉంది. నెక్స్ట్ మరి నిరంతర प्रयत्नशील रहते हुए सबसे बढ़िया काम करने की ओर बढ़ते रहे. निरंतर क्रिया विशेषण, बढ़िया అనిశ్చిత పరిమాణవాచక విశేషణ గురించి మనం చెప్పుకున్నప్పుడు ఇవన్నీ తెలుస్తాయండి. కీవర్డ్ సంబంధకారక అండి. ఓకే ఫ్రెండ్స్, మరి దీంతో ఈ భాషాకి బాత్ అనేది టాపిక్ కూడా కంప్లీట్ అయింది. మరి ఇది పార్ట్ 1 అండి. పార్ట్ 2 లెసన్ ఎక్స్ప్లెనేషన్ గురించి నేను మరి బోర్డు మీద లెసన్ ఎక్స్ప్లెనేషన్ చేసి ఇవ్వడం అనేది జరుగుతుంది. పార్ట్ 1 పార్ట్ 2 రెండు చూస్తే మరి ఎక్కడా కూడా డౌట్ ఉండదు. దీంట్లో వచ్చిన క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఏది డౌట్ ఉన్నా, గ్రామర్ కానివ్వండి, క్వశ్చన్స్ కానివ్వండి, ఏది డౌట్ ఉన్నా సరే అడగాలి. అడిగి తెలుసుకోవడమే, ఎటువంటి సందేహము వద్దు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్.